హలో ఆల్, వెల్కమ్ టు మ్యాథ్ఫై తెలుగు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో క్లాస్ 10th ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ నుంచి మనం జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. నెక్స్ట్ వీడియోస్ నుంచి థియరమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ సాల్వ్ చేద్దాం. సో మీరు ఆల్రెడీ క్లాస్ 9th లో నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకున్నారనుకుంటున్నాను. అండ్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ కానీ నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకునే ఉంటారు. సో వాటిని మనం జస్ట్ రివైజ్ చేద్దాం. ఎందుకంటే ఈ చాప్టర్లో కూడా మనం వాటి యొక్క ప్రాపర్టీస్ కానీ లేదంటే వాటి యొక్క ఏవైతే ఉంటాయో మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం యూజ్ చేస్తాం. సో జస్ట్ వాటిని రివైజ్ చేద్దాం ముందు. సో ఈ చాప్టర్ అనేది మనకి జస్ట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్స్ ని క్లాసిఫై ఎలా చేద్దాం, క్లాసిఫికేషన్ ఏంటి చూద్దాం. సో నెంబర్స్ చూసుకుంటే మనకి ఓవరాల్ గా రెండు విధాలుగా క్లాసిఫై చేయబడ్డాయి. ఫస్ట్ వన్ ఏంటి, రియల్ నెంబర్స్. సెకండ్ వన్ ఇమాజినరీ నెంబర్స్. ఓకే, సో రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. నెంబర్ లైన్, ఏదైనా నెంబర్ లైన్ పైన మనం నెంబర్ లైన్ డ్రా చేసి ఈ నెంబర్ లైన్ పైన మనం ఏ నెంబర్స్ అయితే మనం ప్లాట్ చేయగలుగుతామో వాటిని మనం రియల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 0 అవ్వచ్చు, లేదా 1 అవ్వచ్చు, లేదా 2 అవ్వచ్చు, 0.5 అవ్వచ్చు, 0కి 1కి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఉంటుంది, లేదా -1 అవ్వచ్చు. సో ఇవన్నీ మనం ఏం తెలుసు, మనం ఒక నెంబర్ లైన్ పైన నెంబర్ లైన్ గీసి దానిపైన మనం ప్లాట్ చేయగలుగుతున్నాం. సో ఇవన్నీ మనకి రియల్ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ అంటే మనం ఈ నెంబర్ లైన్ పైన మనం ప్లాట్ చేయలేం, రియల్ గా మనం చూడలేం. సో దాన్ని మనం జస్ట్ వీ కెన్ ఇమాజిన్ ఇట్. ఓకే, సో దాన్ని మనం ఇమాజినరీ నెంబర్స్ అంటారు. దీన్ని మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అని కూడా అంటారు. ఓకే, ఇమాజినరీ నెంబర్స్ నే మనకి కాంప్లెక్స్ నెంబర్స్ కూడా అని అంటారు. వీటి యొక్క ప్రాపర్టీస్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ అన్ని మీరు క్లాస్ 11th లో మీకు సపరేట్ గా కాంప్లెక్స్ నెంబర్స్ అని ఒక చాప్టరే ఉంటుంది. సో దాంట్లో మీరు ఇన్ డీటెయిల్ గా నేర్చుకోవచ్చు. సో దీంట్లో సింపుల్ గా చెప్పాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ నెంబర్స్ వస్తాయంటే, రూట్ లో నెగిటివ్ నెంబర్ ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అంటాం. రూట్ -1 అవ్వచ్చు, లేదా √-3 అవ్వచ్చు. సో √ నెగిటివ్ నెంబర్. సో రూట్ లో ఎప్పుడైనా నెగిటివ్ నెంబర్ ఉంటే మనకి అది కాంప్లెక్స్ నెంబర్ కింద వచ్చింది. సో రియల్ నెంబర్స్ అనేవి మళ్ళీ ఫర్దర్ గా రెండు విధాలుగా డివైడ్ చేయబడ్డాయి. ఫస్ట్ వన్ ఏంటి, టెర్మినేటింగ్. నాన్ టెర్మినేటింగ్. టెర్మినేటింగ్ అంటే ఎండ్ పాయింట్ ఉండడం. ఓకే, సో ఏదైతే నెంబర్ కి ఒక పర్టికులర్ ఎండ్ పాయింట్ ఉంటుందో దాన్ని మనం టెర్మినేటింగ్ నెంబర్స్ అంటాం. నాన్ టెర్మినేటింగ్ అంటే ఆ నెంబర్ కి ఎండ్ పాయింట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 1.23765 అన్నాం అనుకోండి. సో ఈ నెంబర్ అనేది ఈ 5 అనే నెంబర్ దగ్గర స్పెసిఫిక్ గా ఈ 5 అనే నెంబర్ దగ్గర ఎండ్ అయిపోతుంది. సో దీన్ని మనం టెర్మినేటింగ్ నెంబర్ అంటాం. అదే నాన్ టెర్మినేటింగ్ నెంబర్కి వచ్చేసరికి 1.2764321 అండ్ సో ఆన్. సో ఈ 1 తర్వాత ఇంకా చాలా నెంబర్స్ వస్తూనే ఉంటాయి అనమాట. మనం ఎంత దూరం వెళ్ళినా సరే ఏదో ఒక నెంబర్ వస్తూనే ఉంటుంది. సో దీనికి పర్టికులర్ గా ఏ ఎండ్ పాయింట్ లేదనమాట. సో దీన్ని మనం నాన్ టెర్మినేటింగ్ నెంబర్స్ అంటాం. క్లియర్? సో ఎండ్ పాయింట్ పర్టికులర్ గా స్పెసిఫిక్ ఏదైనా ఎండ్ పాయింట్ ఉంటే దాన్ని టెర్మినేటింగ్ నెంబర్స్ అంటారు. ఎండ్ పాయింట్ లేకపోతే దాన్ని నాన్ టెర్మినేటింగ్ నెంబర్స్ అంటారు. సో ఈ 1 తర్వాత మనకి చాలా నెంబర్స్ రావచ్చు కదా. సో దీంట్లో మనకి 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేస్ రికరింగ్. నాన్ రికరింగ్. రికరింగ్ అంటే రీఅక్కరింగ్ అనమాట. రీఅక్కరింగ్ నే మనం కలిపి రికరింగ్ అంటాం, లేదా రిపీటింగ్ కూడా అంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ పర్టికులర్ 1 తర్వాత వచ్చే నెంబర్స్ అనేవి మనకి సర్టెన్ ప్యాటర్న్ ని ఫాలో అవుతూ రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకే మనం రీఅక్కరింగ్ మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట. వచ్చిన నెంబర్సే సేమ్ ప్యాటర్న్ లో మళ్ళీ వస్తే మనం దాన్ని రికరింగ్ నెంబర్స్ అంటాం. ఏ పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవ్వకుండా ర్యాండమ్ గా నెంబర్స్ వస్తుంటే మనం దాన్ని నాన్ రికరింగ్ నెంబర్స్ అంటాం. ఓకే, రికరింగ్ నెంబర్స్ నే రిపీటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉండదు. ఇందులో మాత్రం స్పెసిఫిక్ ప్యాటర్న్ ఏమి ఉండదు, ర్యాండమ్ గా నెంబర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1.237337 ఇలా చూసుకుంటే ఇక్కడ 37 అనేది మళ్ళీ రిపీట్ అవుతూ వస్తుంది. సో దీన్ని మనం రికరింగ్ నెంబర్ అంటాం. ఓకే, నాన్ రికరింగ్ నెంబర్ అంటే 1.276 3, 2, 1 and so on.
సో ఇక్కడ చూసుకుంటే ఈ నెంబర్స్ మధ్యన ఏ స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది లేదు, ర్యాండమ్ గా నెంబర్స్ కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి. సో దీని మనం నాన్ టెర్మినేటింగ్ నెంబర్స్, నాన్ టెర్మినేటింగ్ లో నాన్ రికరింగ్ నెంబర్స్ అంటాం. సో ఎప్పుడైతే రిపీట్ అవుతాయో వాటిని నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు ఈ టెర్మినేటింగ్ నెంబర్స్ ను నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్ నెంబర్స్ కలిపితే మనకి రేషనల్ నెంబర్స్ వస్తాయి. ఓకే, టెర్మినేటింగ్ నెంబర్స్, నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్ నెంబర్స్, ఓన్లీ రికరింగ్ నెంబర్స్ మాత్రమే, ఈ రెండు కలిపితే మనకి రేషనల్ నెంబర్స్ వస్తాయి. ఓకే, నాన్ టెర్మినేటింగ్ లో నాన్ రికరింగ్ నెంబర్స్ అనేవి మనకి ఇర్రేషనల్. మనకేం తెలుసు, ఇర్రేషనల్ నెంబర్స్ ఆల్రెడీ తెలుసు, √2 కానీ, √3 కానీ, √5 కానీ, √7 కానీ. సో ఇవన్నీ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి, √2, √3 అండ్ సో ఆన్. సో ఇవన్నీ మనకి ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, టెర్మినేటింగ్ కానీ నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్ కానీ. సో మనకి ఆల్రెడీ రేషనల్ నెంబర్ కి డెఫినేషన్ తెలుసు, p/q ఫామ్ లో రాయాలి, వేర్ q is not equals to 0 అయి ఉండాలి. p/q ఫామ్ లో రాయగలగాలి, q అనేది 0 కాకపోయినప్పుడు మనం వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. సో దీన్ని ఎలా రాయగలం సార్, 1.3237373 ఇవి కూడా మనకి నాన్ టెర్మినేటింగ్ కాబట్టి దీనికి కూడా ఎండ్ పాయింట్ ఉండదు. ఓకే, సో కాకపోతే సేమ్ ప్యాటర్న్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. దీన్ని కూడా మనం రేషనల్ నెంబర్స్ లోకి రాయొచ్చు, దీన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో టెర్మినేటింగ్ నెంబర్స్, నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్ నెంబర్స్ కలిపితే మనకి రేషనల్ నెంబర్స్ వస్తాయి. నాన్ టెర్మినేటింగ్ లో నాన్ రికరింగ్ నెంబర్స్ అనేవి మనకి ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. సో ఈ రేషనల్ నెంబర్స్ అనేవి మళ్ళీ ఫర్దర్ గా చాలా డివైడ్ అయి ఉన్నాయి, దాన్ని డిస్కస్ చేద్దాం, మీరు దీన్ని నోట్ చేసుకోండి. సో రేషనల్ నెంబర్స్ చూసుకుంటే మనం రేషనల్ నెంబర్స్ లో మళ్ళీ మనకి 2 కేసెస్ ఉన్నాయి, ఫ్రాక్షనల్ నెంబర్స్ ఆర్ ఎల్స్ ఇంటీజర్స్. ఓకే, సో ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఏంటి తెలుసు, మనకి రేషనల్ నెంబర్ అంటే తెలుసు, p/q ఫామ్ లో ఉండాలి, వేర్ q is not equals to 0 అయితే మనకి రేషనల్ నెంబర్ అన్నాం కదా. సో ఇప్పుడు p/q లో ఈ q అనేది 0 అయితే ఎలానో కాకూడదు, అలానే q అనేది 1 కూడా కాకపోతే, సో డినామినేటర్ లో మనకు 1 లేకపోతే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ 2/3 కానీ లేదా 4/7 కానీ, డినామినేటర్ లో 1 కాకుండా ఇంకా ఏ నెంబర్ ఉన్నా అది మనకి ఫ్రాక్షనల్ నెంబర్ అవుతుంది. అలా కాకుండా p/q where q is not equals to 0 and q is equals to 1, సారీ q is equals to 1 అయితే మనకి ఇంటీజర్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2/1, 7/1, -7/1, -4/1. సో ఇవన్నీ, సో మనకి ఇక్కడ చూసుకుంటే డినామినేటర్ లో 1 ఉంది, డినామినేటర్ లో ఎప్పుడైతే 1 ఉండొద్దో మనకి అవి ఇంటీజర్స్ అవుతాయి. ఓకే, సో ఇంటీజర్స్ లో కూడా మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, 0 ఉంది, రైట్. సో ఇంటీజర్స్ ని మనం మళ్ళీ ఫర్దర్ గా డివైడ్ చేస్తే సింపుల్ గా చెప్పాలంటే 2 టైప్స్ చేయొచ్చు, నెగిటివ్, నాన్ నెగిటివ్. క్లియర్, నెగిటివ్ ఇంటీజర్స్ ఇక్కడ -7 కానీ లేదా -4 కానీ, ఇవన్నీ మనకి నెగిటివ్ ఇంటీజర్స్. ఓకే, -7, -6, -3 ఇవన్నీ నెగిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కానీ మనకి ఏమేమి అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు లేదా 0 అవ్వచ్చు. సో 0, 7, 6, 5 అండ్ సో ఆన్, ఇవన్నీ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ని మనం హోల్ నెంబర్స్ అని కూడా అంటాం. ఎందుకంటే హోల్ నెంబర్స్ మనం చూసుకుంటే 0 to స్టార్ట్ అయ్యి 0, 1, 2, 3 అండ్ సో ఆన్ వస్తాయి కాబట్టి నాన్ నెగిటివ్ నెంబర్స్ మనకి హోల్ నెంబర్స్ అవుతాయి. అండ్ పాజిటివ్ నెంబర్స్ అనేవి మనకి న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. ఇవన్నీ మీరు ఆల్రెడీ డిస్కస్ చేసే ఉంటారు ప్రీవియస్ క్లాసెస్ లో. సో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్ చేసుకుంటే పాజిటివ్ ఇంటీజర్స్ ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ని మనం హోల్ నెంబర్స్ అంటాం. క్లియర్. సో నెక్స్ట్ విషయంకి వచ్చేసరికి మనకి న్యాచురల్ నెంబర్స్ అనేవి మళ్ళీ ఫర్దర్ గా ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ గా డివైడ్ అయి ఉన్నాయి, వాటిని మనం డిస్కస్ చేద్దాం. సో దీన్ని మీరు నోట్ చేసేసుకోండి.
సో న్యాచురల్ నెంబర్స్కి వచ్చేసరికి మనకేం తెలుసు, న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 అండ్ సో అనేవి వస్తాయి. సో వీటిని మనం 2 టైప్స్గా డివైడ్ చేయవచ్చు, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం తెలుసు, ఫ్యాక్టర్స్ అనేవి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అయి ఉండాలి, అండ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. క్లియర్? సో ఏదైతే నెంబర్ కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేవి మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే మనం వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఓకే, ఫ్యాక్టర్స్ అంటే తెలుసు కదా, మనం ఏదైనా నెంబర్ని ఒక నెంబర్తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా 0 రిమైండర్ వస్తే దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 యొక్క ఫ్యాక్టర్స్ రాసామనుకోండి. ఓకే, 4 యొక్క ఫ్యాక్టర్స్ రాసామనుకోండి, 4ని 1తో డివైడ్ చేస్తే 0 అనే రిమైండర్ వచ్చింది. 4ని 2తో డివైడ్ చేసినా సరే 0 అనే రిమైండర్ వచ్చింది. అలా 4ని 4తో డివైడ్ చేసినా సరే మనకి 0 అనే రిమైండర్ వచ్చింది. కాబట్టి మనం ఇంకా క్లియర్గా చూడాలంటే మనకేం తెలుసు, 2 2 is 4 కదా, సో మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. కాబట్టి 2 అనేది 4 యొక్క ఫ్యాక్టర్ అని చెప్తాం. క్లియర్? సో అలా చూసుకుంటే మనకి 4కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 2 అండ్ 4. లేదంటే 9 తీసుకుంటే 9కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 3 అండ్ 9. సో 9ని 3తో డివైడ్ చేసినా సరే మనకి కోషెంట్ 3 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. సో ఈ విధంగా మనకేం తెలుసు, ఇక్కడ 4 చూసుకున్నా లేదా 9 చూసుకున్నా 1 4 కాకుండా ఎక్స్ట్రాగా ఒక ఫ్యాక్టర్ ఉంది. ఓకే, మనకేం తెలుసు, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మనకి కాంపోజిట్ నెంబర్. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే అది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2కి చూసుకుంటే 1 and 2 మాత్రమే ఉంటాయి, లేదా 5కి చూసుకుంటే 1 and 5 ఉంటాయి, లేదా 3కి చూసుకుంటే 1 and 3 ఉంటాయి. సో ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో దీంతో పాటు మనకి ప్రైమ్ నెంబర్స్ లో కూడా మళ్ళీ కొన్ని 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి రిలేటివ్ ప్రైమ్, ఇంకోటి ట్విన్ ప్రైమ్. రిలేటివ్ ప్రైమ్ అంటే, సో నేను ఈ ఎగ్జాంపుల్ డ్రాప్ చేస్తున్నాను. సో రిలేటివ్ ప్రైమ్ లేదా కోప్రైమ్ అంటారు దీన్ని, కోప్రైమ్స్. సో ఇది ఏంటంటే మనకి రిలేటివ్ అంటే తెలుసు, ఒక రిలేషన్ పర్టికులర్ 2 నెంబర్స్ మధ్యలో ఒక రిలేషన్ ఉందని చెప్పి. సో మనకి ఎప్పుడైనా రిలేటివ్ ప్రైమ్ అని చెప్పాలంటే 1 కంటే ఎక్కువ నెంబర్స్ ఉండాలి. క్లియర్? సో ఒక నెంబర్ ఉంటే మనం ప్రైమ్ అని చెప్పగలం. రిలేటివ్ దేనికైనా మనం రిలేషన్ చెప్పాలి అంటే ఖచ్చితంగా అక్కడ 1 కంటే 2 ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉండాలి. సో అలానే రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటే 1 కంటే ఎక్కువ నెంబర్స్ ఉండాలి, అండ్ వాటి నెంబర్స్ మధ్యలో కామన్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 4 9 తీసుకున్నాం కదా, 4కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 4. 9కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 3 9. ఈ రెండిట్లో కామన్ గా ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4కి 9కి ఓన్లీ 1 మాత్రమే ఉంది. ఇందులో కూడా 1 ఉంది, ఇందులో కూడా 1 ఉంది. 2 అనేది ఇందులో లేదు, 3 అనేది ఇందులో లేదు, 4 అనేది ఇందులో లేదు, 9 అనేది ఇందులో లేదు. సో కామన్ గా చూసుకుంటే రెండింటిలో 1 ఒక్కటి మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో కామన్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే 1 అవుద్దో ఆ పర్టికులర్ నెంబర్స్ ని మనం కో ప్రైమ్ నెంబర్స్ లేదా రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిందే మనం రాసుకోవచ్చు. 4, 9 అనేవి మనకి కో ప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్, సో సేమ్ కాన్సెప్ట్ మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ లో మనం యూజ్ చేస్తాం. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, వాటి రిలేషన్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి అనేది. సో దీన్ని మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా డిస్కస్ చేసుకోవచ్చు. సో మనకేంటి ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్స్ అంటే మనకేం తెలుసు, ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ప్రైమ్ నెంబర్స్ మధ్యలో ఓన్లీ ఒక సింగిల్ ఇంటిజర్ మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. 3కి 5కి మధ్యలో మనకి ఏం నెంబర్స్ ఉన్నాయని తెలుసు, ఓన్లీ 4 మాత్రమే ఉంది కదా. సో మనం
3 and 5 ని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. లేదా 5, 7 లేదా 11, 13. సో ఈ నెంబర్స్ అన్నింటిని మనం చూసుకుంటే ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో ఓన్లీ ఒక ఇంటిజర్ మాత్రమే ఉంది, లేదా రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 2 అయింది. సో అలాంటి నెంబర్స్ ని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఏవైనా రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ 2 ఉన్నా లేదా ఓన్లీ ఒకటే నెంబర్ ఉన్నా సరే దాన్ని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ రెండింటికి కామన్ గా ఓన్లీ 1 మాత్రమే ఫ్యాక్టర్ ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ అనేది 1 మాత్రమే ఉంటే దాన్ని మనం రిలేటివ్ ప్రైమ్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 1 అనేది ప్రైమ్ నెంబరా కాదా? 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 1 కి 1 అనేది ఫ్యాక్టర్ ఉంది, అదే ఇట్ సెల్ఫ్ కూడా అదే అయింది. కానీ 2 ఫ్యాక్టర్లు కావాలి మనకి, ఎగ్జాక్ట్ గా 2 ఫ్యాక్టర్లు ఉండాలి. సో 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అలానే 1 అనేది కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఎందుకంటే కాంపోజిట్ నెంబర్ అవ్వాలి అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 1 కి ఓన్లీ ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంది. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 1 కి ఓన్లీ ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంది. సో 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. క్లియర్? సో ఇవి టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. సో ఇది మీకు ఫ్యూచర్ లో కూడా చాలా ఇంపార్టెంట్, యూజ్ అవుతూ వస్తుంటుంది. సో మనం అలానే ఈ రియల్ నెంబర్స్ చాప్టర్ లో కూడా వీటి ప్రాపర్టీస్, ఎస్పెషల్లీ ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్ ప్రాపర్టీస్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ డిస్కస్ చేద్దాం. అంతవరకు బై.